నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోబోతున్నాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, రీజన్స్ ఏ విధంగా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనకు యశోద హాస్పిటల్ నుంచి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ షైనీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే. రైట్, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? అసలు క్యాన్సర్ అంటేనే ఎక్కువ మంది భయపడుతుంటారు. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అంటారు? సర్వైకల్ క్యాన్సర్ని తెలుగులో మనం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని అంటామండి. భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో మనం ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ముకి సంబంధించిన క్యాన్సరే ఎక్కువ చూస్తున్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సర్వైకల్ క్యాన్సర్ అనేదే ఎక్కువగా నమోదు అవ్వబడుతూ ఉంది. సో గ్రామీణ ప్రాంత మహిళల్లోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూడడం జరుగుతుందండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణము హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ పొందడము. ప్రతి ఏటా ఈ సర్వైకల్ క్యాన్సర్ 1,00,000 మంది మహిళల్లో మనము రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా 60,000 మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి చనిపోవడం జరుగుతుందండి. రైట్, అయితే ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందంటున్నారు. సో ఇన్ఫెక్షన్ కి కారణం ఏమంటారు? ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అండి. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో లేకపోతే ఎర్లీ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ పెట్టిన వాళ్ళలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది అవ్వడము, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళలో అంటే కంటిన్యూస్గా ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఆ సర్వైకల్ ఏరియాలో ఎపిథీలియంలో కొన్ని చేంజెస్ వస్తాయి కంటిన్యూస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఆ చేంజెసే క్యాన్సర్కి గురి తీసి ఒక గడ్డగా మారి వేరే చోటుకి స్ప్రెడ్ అవ్వడం అనేది మనకి స్టడీస్ వల్ల తెలుస్తూ ఉందండి. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా పరిశుభ్రంగా లేని ప్లేసెస్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఈ వైరస్. కాబట్టి మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంత మహిళల్లో ఎక్కడైతే పరిశుభ్రంగా ఉండరో వాళ్ళల్లోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుందండి. ఓకే, అంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి నీట్గా ఉంటే సరిపోతుందంటారా? ఇంకేమైనా ప్రికాషన్స్ ఉన్నాయి? నీట్గా ఉండడమే కాదు, ఇది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని ప్రూవ్ అయింది కాబట్టి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ వాళ్ళు. సో 2 రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి, సర్వారిక్స్ అని, గార్డాసిల్ అని. సో ఈ సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ కాకముందే ఈ వ్యాక్సినేషన్ అంటూ ఇవ్వడం జరిగితే మన పిల్లలకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా జరగకుండా ఉంటుంది. సో అప్పుడు మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్ అనేది యూజువల్గా 11 to 12 years వాళ్ళకి యూజువల్గా రికమెండెడ్ ఏజ్ అండి. ఒకవేళ అవగాహన లేకపోవడం వల్ల 11 to 12 years ఏజ్ గ్రూప్లో వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళకి అప్ టు 46 years వరకు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాకపోతే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాక ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వాళ్ళకి ఉండుంటే ఉన్న వైరస్ని ఈ వ్యాక్సిన్ అనేది తొలగించలేదు. సో అందుకనే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే కన్నా ముందే ఎర్లీ ఏజ్లో 11 to 12 years ఏజ్ గ్రూప్లో కనుక మనం ఈ వ్యాక్సినేషన్ చేసేది ఉంటే వాళ్ళకి మంచి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం. మిగతా వాళ్ళకి లేట్ ఏజ్లో చేసిన వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ 100% గ్యారంటీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే అంత మనం వ్యాక్సినేషన్ ఇచ్చేలోపే వాళ్ళు ఆల్రెడీ వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యారనుకోండి, దానివల్ల జరిగే చేంజెస్ వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మనం దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ అంటే ఇన్ఫెక్షన్స్ వస్తే మామూలుగా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఇలా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, తెల్లబట్ట అవ్వడము, అలాంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో కామన్గా అలాగే ఉంటాయండి. లేకపోతే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ జరగడము, లేకపోతే రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్స్ టైం టు టైం కాకుండా మెన్స్ట్రల్ సైకిల్ మధ్యలో అయినా బ్లీడింగ్ అవ్వడము, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి యూజువల్గా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్కి వీటికి అంటే సిమిలర్గా ఉన్నాయి కదా సిమ్టమ్స్ అనేవి. సో అవి అనుకునే ఛాన్సెస్ ఉంది కదా. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అని మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? అదే అండి, అంటే సిమ్టమ్స్ అనేటివి మామూలు వాటి లైక్ ఇన్ఫెక్షన్స్ నేను చెప్పాను కదా, ఇన్ఫెక్షన్స్ లో ఎలా ఉంటాయో అలాగే మాలిగ్నెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి యూజువల్గా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నొప్పి అనేది ఉండదు, మన గడ్డ చాలా పెద్దగా అయ్యి పక్కకి స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా యూజువల్గా నొప్పి కలిగించలేకపోవచ్చు. సో అందుకనే తరచూ ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మెన్స్ట్రల్ సైకిల్స్లో సంబంధం లేకుండా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి, లేకపోతే ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది అన్న వాళ్ళు ఆంకాలజిస్ట్ దగ్గర రాకపోయినా వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నా కానీ మనకు రొటీన్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్ అండి పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది. సో చిన్న ప్రొసీజర్తోనే మనము క్యాన్సర్ ఉందా లేదా అన్నది చెప్పగలుగుతాం.
అయితే ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో ఇది చూడొచ్చు అంటారు సర్వైకల్ క్యాన్సర్? యూజువల్గా మనం 45 to 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మహిళల్లో చూస్తున్నామండి ఎక్కువ శాతం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఈ హెచ్పివి వైరస్ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని కాదండి. ఈ హెచ్పివి వైరస్ వచ్చిన వాళ్ళల్లో పర్సిస్టెంట్గా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో, అదే హెచ్పివి వైరస్ ఒక 150 టైప్స్ ఉన్నాయి, అందులో టైప్స్ ఉంటాయి హెచ్పివి వైరస్లో. అందులో కూడా కొన్ని హై రిస్క్ టైప్స్ ఉన్నాయి, అంటే అవి క్యాన్సర్ కాల్గా చేయడానికి వాటికి ఎక్కువ ఇది రీజన్ ఉంటుంది. సో అలాంటి టైప్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి క్యాన్సర్ డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. అయితే ఇందులో కూడా టైప్స్ ఉంటాయంటారా ఈ సర్వైకల్ క్యాన్సర్ లో? సర్వైకల్ క్యాన్సర్ లో అంటే మనం మైక్రోస్కోపీలో చూస్తే అడినోకార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది టైప్స్ అండి. స్క్వామస్ సెల్ కార్సినోమానే ప్రిడామినెంట్ గా చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా సెకండ్ టైప్ అంటున్నారా ఎక్కువగా మనం? ఓకే. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ చెప్తున్నారు కదా, సో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇస్తే గనక అది పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉందా అసలు? ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ ఇస్తే ఉన్న వైరస్ ని ఆ వ్యాక్సిన్ అనేది తొలగించలేదండి. ఈ మనకి వ్యాక్సిన్ ఈ వైరస్ తో మనకి ఇన్ఫెక్ట్ కాగానే మనకు క్యాన్సర్ డెవలప్ అవుతుందని ఏం కాదు. ఈ వైరస్ తో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఆ కణాలలో చేంజెస్ అయ్యి అది క్యాన్సర్ గా మారడానికి అట్లీస్ట్ 10 to 20 years టైం ఉంటుంది. అంటే ప్రోలాంగ్డ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అంటాము మనము. ఇప్పుడు ఇవాళ వైరస్ ఇన్ఫెక్షన్ రాగానే రేపు క్యాన్సర్ వచ్చేస్తుంది అని కాదు. సో సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్లో వైరస్ ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకు 45 to 55 years వచ్చేంత వరకు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అలాగే కంటిన్యూ అవుతూ ఆ కణాలలో చేంజెస్ వల్ల గడ్డలాగా మారడం జరుగుతుందండి. సో ఈ మనం ఏదైతే ఎపిథీలియల్ సెల్స్లో చేంజెస్ ఉన్నాయో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, దాన్ని మనం ముందే పాప్స్మియర్ అనే టెస్ట్ చేసి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని కనుక్కోగలుగుతాం. సో ఇలా చేంజెస్ ఉన్న వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇస్తే మనం క్యాన్సర్ రాకుండా నివారణ చేసుకోవచ్చు. అయితే వంశపారపర్యంగా కూడా అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇంట్లో ఎవరికైనా ఉన్నా? యూజువల్ గా సర్వైకల్ క్యాన్సర్ అనేది వంశపారపర్యంగా చూడమండి. అదే మనము ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, లేకపోతే ఓవరీ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అలాంటివి కొంచెం వంశపారపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సర్వైకల్ క్యాన్సర్ యూజువల్ గా వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్ కాదు. మెయిన్ రీజన్ ఈ హెచ్పివి వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ రావడమే అండి. అయితే దీనికి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు ఒకవేళ అది నెగ్లెక్ట్ చేస్తే కనుక? ఈ హెచ్పివి వైరస్ పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అది క్యాన్సర్ లాగా మారితే ఆ క్యాన్సర్ గడ్డలాగా ఫామ్ అయ్యి ఆ గర్భసంచి సరౌండింగ్ ఏరియాకి స్ప్రెడ్ అవ్వడము, ప్లస్ లంగ్కి స్ప్రెడ్ అవ్వడము, వేరే చోట్లకి స్ప్రెడ్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయండి పేషెంట్ వాళ్ళకి. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ సర్వైకల్ క్యాన్సర్కి యశోద హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? ఈ యంగ్ ఏజ్ పిల్లలకి అంటే 11 to 12 years ఏజ్ గ్రూప్ పిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్గా ఉందండి. అదే కాకుండా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆల్రెడీ డెవలప్ చేసిన వాళ్ళకి, మనకి ఆ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్తో వస్తే మనకి డౌట్ ఉన్న వాళ్ళకి పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేసి, అంటే పర్వేజనం పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ చేసి ఒకవేళ మనకి సర్విక్స్ ఏరియాలో ఏమైనా గడ్డలాగా కనిపిస్తూ ఉంటే అక్కడ నుంచి బయాప్సీ అనే ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తామండి. దాంట్లో మనకి క్యాన్సర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ అవుతుంది. క్యాన్సర్ నిర్ధారణ అయిన వాళ్ళకి స్టేజింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి. అంటే ప్రతి క్యాన్సర్కి యూజువల్గా 4 stages లాగా డివైడ్ చేస్తాము. చాలా స్టార్టింగ్ చిన్నగానే ఉంది గడ్డ, ఎక్కువ స్ప్రెడ్ కాలేదు అన్నదానికి స్టేజ్ 1 అని, కొంచెం స్ప్రెడ్ అయిన దానికి స్టేజ్ 2 అని, అదే వేరే చోట్లకి స్ప్రెడ్ అయిన క్యాన్సర్కి స్టేజ్ 4 అని స్టేజింగ్ చేయడం జరుగుతుందండి. ఆ స్టేజ్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తే బెస్ట్గా ఉంటుంది అన్నది మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ కి కీమోథెరపీ కూడా అవసరం అంటారా? అది స్టేజ్ని బట్టి ఉంటుందండి. యూజువల్గా ఫస్ట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేశాము, చిన్నగానే ఉంది గడ్డ అంటే వాళ్ళకి ఆపరేషన్ సరిపోవచ్చు. అంటే గర్భసంచితో పాటు సరౌండింగ్ ఏరియా కూడా తీసేయాల్సి ఉంటుంది ఆపరేషన్లో. లేదు కొంచెం స్ప్రెడ్ అయింది, మనకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి కూడా మనము స్పెసిమెన్ చూశాక కొంచెం పక్కకి స్ప్రెడ్ అయింది, లింఫ్ నోడ్స్ అలాంటివి ఏమైనా ఇన్వాల్వ్ అయింది అనుకుంటే వాళ్ళకి మనం అడిషనల్గా రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. లేదు స్టార్టింగే పేషెంట్ మన దగ్గరకు వచ్చే వరకే వేరే దగ్గరికి స్ప్రెడ్ అయిపోయింది, అంటే లంగ్స్కి వేరే ఎక్కడైనా ప్లేసెస్కి స్ప్రెడ్ అయింది, డైరెక్ట్గా స్టేజ్ 4లోనే పేషెంట్ మన దగ్గరకు వచ్చారు అంటే అప్పుడు యూజువల్గా కీమోథెరపీ అనేది చేయడం జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటారు ఇందులో?
కీమోథెరపీ అనేది మనం ఇచ్చే డ్రగ్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు స్టేజ్ 2 స్టేజ్ 3లోనేమో యూజువల్గా పెద్దగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయమండి. రేడియేషన్ను కీమో అనేది కలిపి ఇవ్వడం జరుగుతుంది. వారం వారం కీమోథెరపీ మందులు పెడతాము, రేడియేషన్ అనేది డైలీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వారం వారం ఇచ్చే కీమోథెరపీ మందుకి వామిటింగ్ అనే సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అలా వామిటింగ్ కాకుండా ప్రివెంట్ చేయడానికి మందులు అందుబాటులో ఉంటాయి. సో అండ్ కొంతమందికి హెయిర్ లాస్ కూడా అవ్వచ్చండి కీమోథెరపీ ట్రీట్మెంట్ వల్ల. కానీ ఏది హెయిర్ లాస్ ఉన్నా కానీ అది యూజువల్గా టెంపరీ హెయిర్ లాసే అండి. మనం ట్రీట్మెంట్స్ అయిపోయాక మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు వేరే లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఇది అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? దానికి దీనికి సంబంధం లేదు. యూజువల్గా బీపీ షుగర్ అనేవి కామన్ గానే చూస్తున్నామండి. దాని వల్లే సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని కాదు. కాకపోతే లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ అంటే ఇలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అలాంటి వాళ్ళల్లో మనం సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూడడం జరుగుతుందండి. అంతేగాని బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ససెప్టబుల్ అని మాత్రం ఏమి లేదండి. సో యుటెరైన్ క్యాన్సర్ అంటే ఏంటి, అదెందుకు వస్తుంది అంటారు? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు అని నేను చెప్పాను కదండి. గర్భాశయ బాడీ క్యాన్సర్ని మనం యుటెరైన్ క్యాన్సర్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటామండి. నేను ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రీవియస్ షోలో డిస్కస్ చేయడం జరిగింది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, అంటే ఒబేస్గా ఉన్న మహిళల్లో, లేకపోతే ఎర్లీగా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన వాళ్ళలో, లేట్గా మెనోపాజ్ వచ్చే వాళ్ళలో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, యుటెరైన్ క్యాన్సర్ కావచ్చు, దానికి రిలేషన్ ఉందంటారా రెండిటికి? యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని నేను చెప్పాను కదండి. అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్కి అయితే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. అది కాకుండా ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఈ ఎర్లీ మెనార్కి లేట్ మెనోపాజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. రైట్. ఈ వైద్యం ఆరోగ్యం కంటిన్యూ చేద్దామండి. దానికంటే ముందు ఎన్నికల అధికారి నాగిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. అయితే షైనీ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్కి అలాగే యూట్రస్ క్యాన్సర్కి రెండింటికి సిమ్టమ్స్ డిఫర్ అవుతాయంటారా, సిమిలర్గా ఉంటాయంటారా? అవునండి. సర్వైకల్ క్యాన్సర్కి మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్కి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్కి మనకి ఇంతసేపు డిస్కస్ చేసినట్టు డిశ్చార్జ్ ఉండొచ్చు, పోస్ట్ కార్టల్ బ్లీడింగ్ ఉండొచ్చు. అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మెయిన్గా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది సిమ్టమ్ అండి. అంటే యూజువల్గా చాలామంది మహిళలకి 50 to 60 years ఏజ్ గ్రూప్లో ఋతుక్రమం అనేది ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని మెనోపాజ్ అంటాము. సో ఈ మెనోపాజ్, ఈ ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఏ టైంలో అయినా మళ్ళీ ఆ ఋతుక్రమం అనేది స్టార్ట్ అయింది, బ్లీడింగ్ అయింది, మెన్స్ట్రల్ బ్లీడింగ్ పర్ వెజైనం, అంటే మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందేమో అని డౌట్ పడాల్సిన విషయం అండి. బికాజ్ మెయిన్ సిమ్టమ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. సో ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఏ మహిళకైనా మళ్ళీ బ్లీడింగ్ కనిపించినట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి ఎండోమెట్రియల్ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేసుకోవాలని రికమెండ్ చేస్తాం. సో ఏ టెస్ట్ల ద్వారా దీన్ని డయాగ్నోస్ చేస్తారంటారు? మామూలుగా అల్ట్రాసౌండ్ స్కాను, చిన్న స్కాను, పొట్ట స్కాన్ చేస్తాము. దాంట్లో గర్భసంచి ఎలా ఉంది, దాని థిక్నెస్, ఎండోమెట్రియం అనేది లోపల లేయర్ అండి యూట్రస్లో. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఎంత ఉంది అన్నది చూడడం జరుగుతుంది. సో ఆ థిక్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా కొన్నిసార్లు ఆ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువగా థిక్కున్న వాళ్ళల్లో అందరిలో క్యాన్సర్ ఉందని కాదు. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఒక చిన్న ప్రొసీజర్, డైలటేషన్ అండ్ క్యూరటాజ్ అని మామూలు గైనకాలజిస్ట్ చేస్తారండి. ఆ ప్రొసీజర్, ఆ డైలటేషన్ అండ్ క్యూరటాజ్ అనే ప్రొసీజర్ చేస్తే దాన్ని మనం టెస్టింగ్కి పంపిస్తే ఒకవేళ క్యాన్సర్ ఏమైనా ఉందా అన్నది మనం తెలుసుకోవడం జరుగుతుందండి. అయితే ఇందులో యూట్రస్ క్యాన్సర్లో కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? యూట్రస్ క్యాన్సర్ కూడా సర్వైకల్ క్యాన్సర్ లాగానే అది ఓన్లీ యూట్రస్కి కన్ఫైన్ అయితే ఇనిషియల్ స్టేజెస్ అని యూట్రస్ నుంచి సర్విక్స్కి స్ప్రెడ్ అయినా, లేదన్నా పక్కనున్న ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినా, లేకపోతే బ్లడ్లో లంగ్స్కి ఆర్ వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినా కూడా స్టేజ్ 4 అని చెప్పడం జరుగుతుందండి. అలాగే మీరు అన్నారు ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఉంది. సో ఓవేరియన్ క్యాన్సర్కి ఈ యూట్రస్ క్యాన్సర్కి డిఫరెన్స్ ఏముందంటారు? స్త్రీలలో మనం మెయిన్గా చూసే క్యాన్సర్స్ బ్రెస్ట్, ఓవరీ, సర్విక్స్ మరియు యూట్రైన్ క్యాన్సర్స్ అండి. ఈ 4 మనం మహిళల్లో కామన్గా చూసే క్యాన్సర్స్. అందులో మనం ఆల్రెడీ సర్విక్స్ మరియు యూట్రైన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. ఓవరీస్ అంటే అండాలండి. సో ఆ అండాశయం నుంచి వచ్చే క్యాన్సర్ని ఓవరీ క్యాన్సర్ అనేది అంటామండి. ఇది కూడా మనం యూజువల్గా 50 to 60 years ఏజ్ గ్రూప్ మహిళల్లో చూడడం జరుగుతుందండి.
ఉంటాయండి. వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయండి ఓవేరియన్ క్యాన్సర్కి. యూజువల్గా బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. సో ఆ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో, అంటే దానికి సంబంధించిన జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఓవరీ క్యాన్సర్ రెండు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పిల్లలు లేని వాళ్ళలో, అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుందండి. ఈ ఓవేరియన్ క్యాన్సర్ని మనం యాక్చువల్గా సైలెంట్ కిల్లర్ అనే చెప్పాలి. బికాస్ సర్విక్స్ క్యాన్సర్కి, యూట్రైన్ క్యాన్సర్కి మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి కొద్దో గొప్ప. కొంచెం మనం అవేర్గా ఉంటే ఆ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలుగుతాం. అదే ఓవేరియన్ క్యాన్సర్ సిమ్టమ్స్ చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే యూజువల్గా ఎలా అంటే పొట్ట ఉబ్బడము, లేకపోతే బ్యాక్ పెయిన్ రావడము, ఆకలి తగ్గిపోవడము, కొంచెం తినంగానే హెవీగా అనిపించడము, ఇలాంటివి. ఈ సిమ్టమ్స్ మామూలుగా కొంచెం ఓల్డ్ ఏజ్లో కొంచెం లావైన వాళ్ళలో కూడా యూజువల్గా ఈ సిమ్టమ్స్ రావచ్చు. సో లావ్ అవ్వడం వల్ల పొట్ట పెరుగుతుందేమో అని యూజువల్గా అనుకుంటారు, కానీ ఓవరీ క్యాన్సర్ అనేది వచ్చి పొట్ట పెరుగుతుంది అని యూజువల్గా సస్పెక్ట్ చేయరు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మొత్తం లోపల పెరిటోనియల్ క్యావిటీలో మొత్తం డిసీజ్ స్ప్రెడ్ అయ్యాక 70 to 80% ఆఫ్ ద కేసెస్ మనకి అడ్వాన్స్డ్ కేసెస్లోనే చూడడం జరుగుతుందండి. ఓకే, అంటే ముందుగా మనం కనుక్కోవడం చాలా కష్టం అంటారు ఈ ఓవేరియన్ క్యాన్సర్. అంటే రొటీన్గా మామూలుగా మనం ఓవరీస్ అనేటివి అల్ట్రాసౌండ్ స్కాన్లో చూడగలుగుతామండి. ఓవరీస్ చాలా చిన్న సైజులో ఉంటాయి, అరౌండ్ 2 centimeters అలా ఉంటాయండి. అంటే ఇప్పుడు జనరల్ చెకప్కి, ఇప్పుడు పాప్స్మియర్ అని నేను సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చెప్పాను కదండి, అది యూజువల్గా 30 years పైబడిన వాళ్ళకి ఎవ్రీ 3 years చేయించుకోవాలనేది రికమెండేషన్. సో ఆ పాప్స్మియర్ టెస్టింగ్కి వచ్చినప్పుడు, పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఒకవేళ ఓవరీస్ ఏమైనా పెద్దగా ఉండి స్ప్రెడ్ అయితే మనకి పెల్విక్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. లేదు ఇంకా ఏమైనా రీజన్ వల్ల మనం అల్ట్రాసౌండ్ చేసి ఓవరీస్ ఏమైనా పెద్దగా ఉన్నాయి అని మనకి డౌట్ ఉంటే దానికి సంబంధించిన టెస్ట్లు చేసి ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ షైనీ రెడ్డి గారు. సర్వైకల్ క్యాన్సర్ అలాగే యూట్రస్ క్యాన్సర్ ఈ టైప్స్ అన్ని చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. రైట్, ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం వైద్యం